గురువుగారు, శరీరాన్ని ఒక పురంతో పోల్చి వేదవ్యాసుడు ఒక వృత్తాంతాన్ని ఆవిష్కరించాడంటారు. ఏమిటది? భాగవతంలో పురంజయోపాఖ్యానం ఉన్నట్లుగానే భారతంలో వేదవ్యాస మహర్షి ఈ చదువుని సంబంధించినటువంటి దాన్ని, విజ్ఞానాన్ని మనకి బాగా అందచేయటానికి ఈ శరీరాన్ని మొత్తాన్ని ఒక గొప్ప పట్టణంలాగా మార్చాడు. ఈ పట్టణంలో బుద్ధి అనేటువంటిది రాణిట. మళ్ళీ రాజుగారు చెప్పట్ల, అంటే స్త్రీమూర్తికి ఎంత గౌరవం ఇచ్చాడో చూడండి. రాజు అనేటువంటి వాడు లేడు పొమ్మన్నాడు వేదవ్యాసుడు. శరీరంలో బుద్ధి అనేటువంటిది రాణి. మరి రాజ్యం నడపటానికి ఒక మంత్రి గారు ఉండాలి కదా. ఆ మంత్రి గారు ఎవరు? మనస్సు. మనస్సు అనేటువంటిది మంత్రి. రాజ్యంలో మంచి చెడు చెప్పటానికి, ముందుకు నడిపించడానికి పురోహితులు ఉంటారు. పురోహితుడు అనే పదానికి అర్థం ఏంటంటే పురహాయిత. రాబోయే కాలంలో మంచి చెడు చెప్పగలిగినటువంటి వాళ్ళని పురోహితులు అంటారు. దాన్ని మనం పౌరోహిత్యము అంటారు. పురో అంటే రాబోయే కాలంలో హితం చెప్పటం, మేలు చెప్పటం. కాబట్టి ఈ పురాణంలో కూడా ఈ బుద్ధి అనేటువంటి రాణిగారు పరిపాలిస్తున్నటువంటి ఈ శరీరం అనే పురంలో కూడా 5 పురోహితులు ఉన్నారట. ఎవరు 5? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధం అనేటువంటి తన్మాత్రలు ఏవైతే ఉన్నాయో ఇవి ఈ 5 కూడా పురోహితులు అన్నారు. మరి పౌరులు ఎవరండి? మరి రాజుగారు, రాణిగారు ఉంటే సరిపోదు కదా, వాళ్ళు పరిపాలించడానికి పౌరులు ఉండాలి కదా. పౌరులు ఎవరండి ఈ శరీరంలో అంటే ఇంద్రియాలు పౌరులు. జ్ఞానేంద్రియాలు, కన్ను, ముక్కు, చెవి ఏవైతే ఉన్నాయో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, కాలు, చేతులు ఏవైతే ఉన్నాయో ఇవి కర్మేంద్రియాలు, ఇవన్నీ కలిపి పౌరులు. మరి ఇక్కడ మోసగాళ్ళు మామూలుగా మన చుట్టూ ఉన్నటువంటి పట్టణంలో ఎలా రకంగా ఉంటారో ఈ శరీరం అనేటువంటి పట్టణంలో కూడా ఎప్పుడు 2 మోసగాళ్ళు ఉంటారు. ఎవరు ఆ 2 మోసగాళ్ళు అంటే తమో గుణము, రజోగుణము. ఈ 2 కూడా మోసగాళ్ళట. ఇప్పుడు ఏం చేయమన్నాడంటే వేదవ్యాసుడు ఇదంతా వర్ణన చేస్తూ ఒక్కొక్క దానికి పోలిక చెప్తూ, బుద్ధి అనేటువంటి రాణి ఎప్పటికప్పుడు మనస్సు అనేటువంటి మంత్రితోటి కలిసి జాగ్రత్తగా ఈ రజస్సు, తమస్సు, ఈ రజోగుణము, తమోగుణము అనేటువంటి మోసగాండ్రని ఎప్పటికప్పుడు కనిపెడుతూ పురోహితుల సలహాలు తీసుకుంటూ చక్కగా ఉంటే ఆత్మ సాక్షాత్కారం వాడికి కలుగుతుంది. కాబట్టి బుద్ధి అనేటువంటి రాణి తనంతట తాను ఎప్పుడూ నిర్ణయం తీసుకోవద్దు. మనస్సు అనేటువంటి మంత్రి చెబుతున్నట్లుగా వింటూ తాను ఆలోచిస్తూ రెండింటినీ సమన్వయపరుచుకుంటూ చక్కగా పరిపాలన చేయండి. అంటే బుద్ధి కలిగి ఉండండి. మొత్తం మీద సారాంశం ఏంటంటే బుద్ధి కలిగి ఉండమని చెప్తారు చూడండి. అంటే ఇప్పుడు అందుకనే ఇంట్లో ఇల్లాలు చెప్పింది విను. ఇప్పుడు ఆధునిక సమాజానికి చెప్పాలి అని అంటే ఎక్కడి పాత విషయం, ఎక్కడి ఆధునిక జీవితం చూడండి. నాయన ఇంట్లో ఆవిడికి నీకంటే కూడా ఇల్లు ఎలా నడపాలో దానికి సంబంధించిన విషయాలన్నీ ఆవిడికి బాగా తెలుసు. కాబట్టి ఇంట్లో ఆవిడ చెప్పింది విన్నాయన, బాగుపడతావు అని పెద్దవాళ్ళు ఇప్పటికీ చెప్తుంటారు కదా. దీన్ని ఆధ్యాత్మిక పరంగా ఎంత గొప్పగా ఆ వేదవ్యాసుడు ఆవిష్కరించాడు చూడండి. బుద్ధి అనేటువంటిది రాణి అన్నాడు, రాజు అనల్లా. కాబట్టి రాణిగారు చెప్పినట్టు వినాలి. ఆ రాణి కూడా మళ్ళీ ఒక్కతే కాదు, మనస్సు చెప్పినట్టు వినాలి. ఆ మంత్రి గారు చెప్పినట్టు వింటూ చక్కగా మీ జీవితాలని చక్కదిద్దుకోండి, ఆత్మ సాక్షాత్కారం వైపు ప్రయాణం కొనసాగించండి మీ జీవితాన్ని అని వేదవ్యాసుడు గొప్పగా మనకి ఉపదేశం చేశాడు.